Only believe. Only believe, and all things are possible. Only believe. My Lord, I believe. Yes, I believe. My Lord, I believe Amen. that all things are possible. My Lord, I believe. And we all believe. My Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. My Jesus is here. Thank you, Lord. My Jesus is here, and all things are possible. My Jesus is here. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున శుభవందనాలు తెలియజెప్పుచున్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము వైపు తిరుగుతాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనం చూద్దాం. తిరుగుబాటును మాన్పుటకును పాపమును నివారణ చేయుటకు దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు యుగాంతము వరకు ఉండనట్టి నీతిని బయలుపరచుటకు దర్శనమును ప్రవచనమును ముద్రించుటకు అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకు నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకు 70 వారములు విధించబడెను. చాలండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువా, మహిమ గల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు ప్రభువా. ఇప్పటిదాకా నీ ప్రియబిడ్డలు పాటల ద్వారా నేను స్తుతించారు. చప్పట్లు కొట్టుచు, వాయిద్యాలు వాయించుచు, కంఠ స్వరాల ద్వారా నీకు మహిమను తెచ్చారు ప్రభువా. అతి ప్రాముఖ్యమైన భాగంలోనికి వచ్చి ఉండగా రొట్టెను విరిచి మీరు మాకివ్వండి ప్రభువా. ఈ వాక్యమనే బల్ల చుట్టూ మేము పోగై ఉన్నాం ప్రభువా. నీ వాక్యమనే జీవాహారాన్ని నేడు మాకు అనుగ్రహించండి ప్రభువా. ఈ గడియ వాక్యం ఇవ్వండి. ప్రస్తుత కాలానికి సంబంధించిన వర్తమానం ఇవ్వండి. వాక్యంలో మా స్థానం ఏమై ఉన్నదో చూచుకొనేలాగా మా నేత్రాలు తెరచి చూయించండి ప్రభువా. తద్వారా నిన్ను సేవించుదుముగాక, తద్వారా నీకు మహిమను తెచ్చుదుముగాక, అయ్యా నిన్ను ఘనపరచుదుముగాక. సహాయమును దయచేయి ప్రభువా. ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు అభిషేకించండి అయ్యా. ఈ కాలపు వర్తమానము యొక్క అభిషేకం ఈ ప్రియబిడ్డలందరి మీద ఉండునుగాక. సహాయమును దయచేయమని, మీరే కొద్ది నిమిషాలు మా అందరితో మాట్లాడమని, మా మధ్య ఒక్క బలహీనుడు కూడా లేకుండా చెయ్యమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. కూర్చున్నాం. కొంచెం కరెంట్ లేదు, మరి ఆ కారణాన్ని బట్టి మరి వెనక ఫ్యాన్ తిరగటం లేదండి. దానికి కరెంట్ మీదే అది తిరుగుతుంది. హల్లెలూయా. మరి కొద్ది నిమిషాలు మీరు జాగ్రత్తగా పట్టుకోండి.
మరి ఎవరైనా కానీ ఉక్క పోస్తూ ఉంటే బయట కూర్చోండి, చేరేసుకొని మరి కొద్ది నిమిషాలు మీరు ఈ వర్తమానం వింటారని నమ్ముచున్నాను. ఇప్పుడు మనము చదివిన భాగమంతా కూడా దానియేలు 70 వారాల్లో ఆఖరి అర్ధవారంలో జరిగే కార్యం. హల్లెలూయా. ఆఖరి అర్ధవారంలో యూదులకు ఏం జరుగుతూ ఉన్నదో అన్యజనులైన వధువుకు కూడా ఆ ప్రణాళిక, ఆ కార్యాలన్నీ ఇటు అన్యజనుల్లో ఉన్న వధువుకు కూడా జరుగుతున్నాయి. ప్రజల దేవుడికి మహిమ కలుగునుగాక. ఆఖరి అర్ధవారంలో కనుక మీరు చూచినట్లయితే దాని గురించి మరి పరిశుద్ధ గ్రంథంలో ఆ యొక్క ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం నుండి ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం వరకు కూడా మధ్యలో ఉన్న విషయాలన్నీ యూదులకు సంబంధించిన విషయాలు. ఎక్కడి నుండి ఎక్కడి దాకా? ప్రకటన గ్రంథము 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19వ అధ్యాయం దాకా. ఎలా చెప్తున్నావు పాస్టర్ గారు అంటే 4వ అధ్యాయంలో ఈమె ఎత్తబడుతుంది, 19వ అధ్యాయంలో తిరిగి వస్తుంది. మధ్యలో ఉన్న విషయాలన్నీ కూడా యూదులకు సంబంధించిన విషయాలు అయి ఉన్నాయి. అంటే ఆఖరి అర్ధవారంలో జరిగే విషయాలు అయి ఉన్నాయి. ప్రజల మరి ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఈ విషయాలు మీరు పట్టుకోవాలని నేను కోరుతున్నాను. వాళ్ళకి 70 వారాలు విధించబడ్డాయి. హల్లెలూయా. మరి మనము పోయిన వారము 125వ పేరా దాకా చూసుకుంటా వచ్చినట్టున్నాం. 126వ పేరా చూడాలి, అంతేనమ్మా? హల్లెలూయా. 126 దానియేలుకు గాబ్రియేలు యొక్క సూచనలు. హల్లెలూయా. ఎంతమంది ఈ వాక్యాన్ని అంటే ఇష్టం? ఎంతమంది ఈ వాక్యాన్ని ప్రేమిస్తున్నారు? హల్లెలూయా. సరే, మీరు 70 వారాలు జాగ్రత్తగా మీరు పట్టుకోవాలని ప్రభు పేరిట కోరుచున్నాను. ఎవరికి ఈ 70 వారాలు? నీ జనమునకు, నీ పట్టణమునకు 70 వారాలు విధించబడ్డాయి. నీ జనం అంటే ఎవరు? ఇజ్రాయేల్ ప్రజలు. నీ పట్టణం అంటే ఏ పట్టణం? యెరూషలేము అయి ఉన్నది. హల్లెలూయా. మీరు చూడండి, జాగ్రత్తగా పట్టుకోండి. ఇక్కడ ఇజ్రాయేలు తమ స్వదేశానికి తిరుగుచున్నారు. ఇజ్రాయేల్ ప్రజలు స్వదేశానికి తిరుగుచున్నారంటే మీరు చూడండి, ఏ కాలంలో వాళ్ళు తిరిగి స్వదేశానికి వెళుచున్నారు. ఇక్కడ నేను మీకు చూపిస్తాను, మీరు జాగ్రత్తగా ఉన్నారా? హల్లెలూయా. ఈ విషయాలు మీరు జాగ్రత్తగా పట్టుకోండి. పండుగలు ఎంతమందికి గుర్తున్నాయి? ఎన్ని పండుగలు ఉన్నాయి? 7 పండుగలు. హల్లెలూయా. మొదటి పండుగ ఏంటి? పస్కా. రెండవ పండుగ ఏంటి? పులియని రొట్టెల పండుగ. మూడవ పండుగ ఏంటి? ప్రథమ ఫలముల పండుగ. ఇవన్నీ యేసుక్రీస్తు మొదటి రాకడలో ఫుల్ఫిల్డ్ అయిపోయాయి, నెరవేర్చబడ్డాయి. హల్లెలూయా. తర్వాత 4వ పండుగ ఏంటి? పెంతెకొస్తు పండుగ. హల్లెలూయా. 3 నెలలకి పెంతెకొస్తు పండుగ వస్తుంది. దేవుడికి మహిమ కలుగును గాక. 50వ రోజున వస్తుంది. పట్టుకుంటున్నారా మీరు? పెంతెకొస్తు పండుగ ఎన్ని రోజులకు వస్తుంది? 50వ రోజు. హల్లెలూయా. మీరు చూసినట్లయితే చాలా జాగ్రత్తగా పట్టుకోండి. ఈ పెంతెకొస్తు పండుగ వారాల పండుగ అని కూడా అంటారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ నేను ఇలా రాయమంటారా? మొదటి 3 పండుగలు పస్కా, రెండవది పులియని రొట్టెలు, మూడవది ప్రథమ ఫలాలు. ఈ 3 మనుష్య కుమారుని పరిచర్యలో జరిగినాయా? మనుష్య కుమారుని పరిచర్య మొదటి రాకడలో 3 పండుగలు నెరవేర్పు జరిగినాయా? హల్లెలూయా. తర్వాత ఇక్కడ కూడా తర్వాత ఇక్కడి నుంచి 50 రోజులకి ఏం పండుగ వస్తుందంటే పెంతెకొస్తు. అవునా? ఇక్కడ రాస్తున్నా నేను.
పెంతెకోస్తు పండుగ. ఎందుకు పాస్టర్ గారు ఈ పండుగల గురించి చెబుతున్నారు? ప్రణాళిక అంతా ఈ పండుగల్లోనే పెట్టి, దానియేలు 70 వారాలు కూడా ఈ పండుగల కిందే ఉన్నాయి. మీరు చూడండి, జాగ్రత్తగా పట్టుకోండి. ఇక్కడ మీరు చూస్తే ఈ పెంతెకోస్తు పండుగ వారాల పండుగ అని అంటాం. ఎన్ని వారాలు? 7 వారాలు. హల్లెలూయా. మీరు చూస్తున్నారా? ఇవే 7 సంఘకాలాలు. ఇవే 7 సంఘకాలాలు. 7 సంఘకాలాలు. ప్రజల తర్వాత ఇక్కడ 7వ నెలలో మరలా 3 పండుగలు ఉన్నాయి. 7వ నెలలో మరలా 3 పండుగలు ఉన్నాయి. ఆ 7వ నెలలో అంటే 7వ నెల 7వ సంఘకాలమై ఉన్నది. హల్లెలూయా. 7వ నెల 7వ సంఘకాలమై ఉన్నది. 7వ సంఘకాలంలో మరలా 3 పండుగలు ఉన్నాయి. 7వ సంఘకాలం పేరు చెప్పండి. లవోదికీయ సంఘకాలం. ఈ 7వ నెలలో 3 పండుగలు ఉన్నాయి. మొదటి పండుగ చెప్పండి. ఆ 3 పండుగల్లో 7వ నెలలో వచ్చే మొట్టమొదటి పండుగ పేరు బూరల పండుగ. ఇది 70వ వారం. దానియేలు 70 వారాల్లో 70వ వారం. మొదటి 3 పండుగలు 70వ వారంలో మొదటి అర్ధవారంలో నెరవేర్పు జరిగాయి. మొదటి అర్ధవారం. అవునా? ఇక్కడ మరలా 3 పండుగలు ఉన్నాయి. 1, 2, 3. 7వ నెల 1వ తారీఖున బూరల పండుగ వస్తుంది. 7వ నెల 10వ తారీఖున ప్రాయశ్చిత్త పండుగ వస్తుంది. ప్రాయశ్చిత్తార్థ పండుగ 7వ నెల 10వ తారీఖున వస్తుంది. 7వ నెల 15వ తారీఖున పర్ణశాలల పండుగ వస్తుంది. పర్ణశాల. ఇది ఆఖరి అర్ధవారంలో జరిగే కార్యాలు. ఇప్పుడు మొదటి అర్ధవారానికి ఆఖరి అర్ధవారానికి మధ్యలో 7 సంఘకాలాలు ఉన్నాయి. పట్టుకుంటున్నారా మీరు? మొదటి అర్ధవారానికి ఆఖరి అర్ధవారానికి మధ్యలో 7 సంఘకాలాలు ఉన్నాయి. అదే పెంతెకోస్తు పండుగ ఉన్నది. ఇక్కడ నేను ఇలా రాస్తున్నా. ఇక్కడ మొట్టమొదటిగా మనుష్య కుమారుడు పరిచర్య. ఈ పెంతెకోస్తు పండుగలో దేవుని కుమారుడు పరిచర్య. దేవుని కుమారుడు యేసుక్రీస్తు దేవుని కుమారుడిగా పనిచేశాడు 7 సంఘకాలాల్లో. హల్లెలూయా. తర్వాత ఈ చివరి 3 పండుగలు ఉన్నాయి. ఇక్కడ కూడా మనుష్య కుమారుడు పరిచర్య. అంటే మీరు చూడండి, దానియేలు గ్రంథము 70వ వారంలో ఇటు మనుష్య కుమారుడు పరిచర్య ఉన్నది, ఇటు మనుష్య కుమారుడు పరిచర్య ఉన్నది, మధ్యలో దేవుని కుమారుడు పరిచర్య ఉన్నది. అంటే మీరు చూసినట్టయితే మొదటి అర్ధవారం మనిషి కుమారుడు పరిచర్య, చివరి అర్ధవారం కూడా మనిషి కుమారుడు పరిచర్య, మధ్యలో ఏమున్నదయ్యా అంటే 7 సంఘకాలాలు ఉన్నాయి. ప్రజల ఈ విషయాలు మీరు జాగ్రత్తగా పట్టుకుంటున్నారు అనుకుంటున్నాను. హల్లెలూయా. జాగ్రత్తగా మీకు అర్థం అవ్వాలి, పిక్చర్ మీకు అర్థం అవ్వాలి. ఇప్పుడు ఈ బూరలు 7వ నెలలో బూరలు స్టార్ట్ అయినాయి ఇజ్రాయేల్ ప్రజలకి. లవోదికీయ కాలంలోనే బూరలు ఊదబడ్డాయి ఇజ్రాయేల్ ప్రజలకి. 7వ నెల 1వ తారీఖునే బూరలు వచ్చేసాయి. బూరలు వారిని ఇజ్రాయేల్ ప్రజలను ఏం చేస్తున్నాయంటే వారి స్వదేశానికి తీసుకొని వెళతా ఉన్నాయి. నీకు బూరలు ఎక్కడ కనబడతాయి పాస్టర్ గారు? ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో కనబడతాయి. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో బూరలు ఉన్నాయా పాస్టర్ గారు? బూరలు ఉన్నాయి అక్కడ. హల్లెలూయా. మీరు జాగ్రత్తగా ఈ విషయాలు పట్టుకోవాలని ప్రభు పేరట కోరుచున్నాను.
దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ అర్ధవారం ఉన్నది, ఇక్కడ అర్ధవారం ఉన్నది. వాళ్ళకి అర్ధవారం కింద బూరలు, ప్రాయచిత్తము, పర్ణశాలల పండుగ ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ అర్ధవారం కింద పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ, ప్రథమ ఫలాల పండుగ ఉన్నది. ఇక్కడ మనం చూస్తున్నాం 7 సంఘకాలాల్లో 7 దూతలు ఉన్నారు, 7 నక్షత్రాలు ఉన్నాయి. మొదటి దూత పేరు చెప్పండి. పౌలై ఉన్నాడు. అపోస్తుడైన పౌలు ప్రవక్త అయి ఉన్నాడు. ఈయన అల్ఫా ఏజ్ వర్తమానికుడు. అల్ఫా ఇంగ్లీష్ లో ఉంది. ఏఎల్ టిహెచ్ఏ డిహెచ్ఏ పిఏ కదా, పీనా అల్ఫా. ఏఎల్ పిహెచ్ఏ. మీరు చూసారా? అల్ఫా ఏజ్ వర్తమానికుడు దేని గురించి? అల్ఫా ఏజ్ వర్తమానికుడు పౌలై ఉన్నాడు. దేని గురించి మాట్లాడాడు? కొరింథీయులకు రాసిన పత్రికలో పస్కా గురించి మాట్లాడాడు, పులియని రొట్టెల పండగ గురించి మాట్లాడాడు, ప్రథమ ఫలములుగా యేసుక్రీస్తు ప్రథముడిగా లేచి ఉన్నాడని ప్రథమ ఫలాల పండగ గురించి మాట్లాడాడు. అల్ఫా ఏజ్ వర్తమానికుడి యొక్క వర్తమానం పట్టుకోవాలి. ఇది కూడా అయిపోయింది. అల్ఫా ఏజ్ యొక్క వర్తమానికుడు ఏ పండుగల గురించి మాట్లాడుతా ఉన్నాడు? పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ, ప్రథమ ఫలాల పండుగ. అంటే అల్ఫా ఏజ్ వర్తమానికుడు ఉన్నాడు, అదే విధంగా ఒమేగా ఏజ్ వర్తమానికుడు కూడా ఉన్నాడా? అల్ఫా ఏజ్ వర్తమానికుడు, ఒమేగా ఏజ్ వర్తమానికుడు ఉన్నాడా? ఈయన ప్రవక్త అయి ఉన్నాడు. 7 సంఘకాలాల్లో మొదటి వ్యక్తి ప్రవక్త, 7 సంఘకాలాల్లో చివరి వ్యక్తి ప్రవక్త అయి ఉన్నాడు. ఇప్పుడు ఈ చివరి వ్యక్తి 7వ నెలలో వచ్చే పండుగల గురించి మాట్లాడాలి. 7వ నెలలో వచ్చే పండుగలు ఏంటంటే పూరల పండుగ గురించి, ప్రాయచిత్త పండుగ గురించి, పర్ణశాలల పండుగ గురించి. ఎవరు మాట్లాడాలి? ఒమేగా ఏజ్ వర్తమానికుడు మాట్లాడాలి. హల్లెలూయా. అందుకే ఇక్కడ 7వ నెలలో వచ్చే 3 పండుగల గురించి ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయనే విలియం మ్యారియన్ బ్రన్హామ్ అయి ఉన్నాడు. విలియం మ్యారియన్ బ్రన్హామ్. హల్లెలూయా. ఈయన ఒమేగా, OMEGA, ఒమేగా ఏజ్ వర్తమానికుడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు బూరల గురించి ఎవరు మాట్లాడాడు? ఒమేగా ఏజ్ వర్తమానికుడు పేరు చెప్తారా? విలియం మ్యారియన్ బ్రన్హామ్ గారు మాట్లాడాడు. ఏ నెలలో వచ్చినాయి బూరలు? 7వ నెల మొదటి తారీఖున వచ్చినాయి. హల్లెలూయా. మీరు చూడండి, లేవియా కాండము 23వ అధ్యాయము 23వ వచనం. లేవియా కాండము 23వ అధ్యాయము 23 చదువుదాం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, 7వ నెలలో మొదటి దినము నీకు విశ్రాంతి దినము. మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయుట మాని యెహోవాకు హోమము చేయవలెను. చదువమ్మా. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, ఈ 7వ నెల 10వ దినము. అమ్మ, 10వ దినానికి ముందు ఒక దినం ఉండాలి. 1వ తారీఖు. హల్లెలూయా. పట్టుకుంటున్నారా అండి? ఏమంటున్నాడు? లేవియా కాండము 23వ అధ్యాయము. అమ్మ, అందరూ తీయండి. దేవుడికి మహిమ కలుగును గాక. లేవియా కాండము 23వ అధ్యాయము 23వ వచనములో. హల్లెలూయా.
ఇక్కడ ఏంటి? జ్ఞాపకార్థమైన శృంగధ్వనుల పండుగ. హల్లెలూయా. 24వ వచనం, 7వ నెల మొదటి దినం మీకు విశ్రాంతి దినం. అది ఇది శృంగధ్వనులు అన్నాడుగా పాస్టర్ గారు. శృంగధ్వనులు అంటే బోర్లే. శృంగధ్వనులన్నా బోర్లన్నా ఒకటే. పట్టుకుంటున్నారా మీరు? 7వ నెల మొదటి దినము మీకు విశ్రాంతి దినము. అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని విన్నప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడాలి. హల్లెలూయా. 26వ వచనం దగ్గరికి వచ్చేదలికే ఏమంటున్నాడు? ఈ 7వ నెల 10వ దినము పాపము నిమిత్తము ప్రాయశ్చిత్తార్థ దినం. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? 7వ నెలలో వచ్చే పండుగలు ఇవి. ఒకటి బూరలు, శృంగధ్వనుల పండుగ. రెండవది ప్రాయశ్చిత్తార్థ పండుగ. మూడవ దగ్గరికి వెళ్దాం. హల్లెలూయా. 33వ వచనం, మరియు యెహోవా మోషేతో ఇలాగు చెప్పెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, ఈ 7వ నెల 15వ దినము మొదలుకొని 7 దినాల వరకు యెహోవాకు పర్ణశాలల పండుగను జరపవలెను. ప్రైజ్ ది లార్డ్. అంటే 7వ నెల 15వ తారీఖు పర్ణశాలల పండుగ స్టార్ట్ అవుతుంది. 7వ నెల 10వ తారీఖు ప్రాయశ్చిత్త పండుగ స్టార్ట్ అవుతుంది. 7వ నెల 1వ తారీఖు బూరల పండుగ స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. 7వ నెల 15వ తారీఖున ఏ పండుగ స్టార్ట్ అవుతుంది? పర్ణశాలల పండుగ. దాన్ని ఎన్ని రోజులు పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి? 7 దినాలు. ప్రైజ్ ది లార్డ్. దానికి 8వ దినము కూడా ఉన్నది. ఈ 7 దినాలు గుడారాల్లో ఉండాలి. గుడారాలు తాత్కాలికమైన గుడారాలు వేసుకొని ఉండాలి. ఈ 7 దినాలైన తర్వాత ఈ గుడారాలు కూల్చివేయబడతాయి. పర్మనెంట్ గుడారంలోకి వెళతాము. అంటే ఈ మానవ దేహాన్ని వదిలిపెట్టేస్తాము. అంటే కూల్చివేయబడటమై ఉన్నది. పర్మనెంట్ గుడారం అంటే మన వాక్యపు శరీరంలోనికి, దానిలోనికి మనం వెళ్ళేదయ్యున్నది. అంటే మన యథమాటలోకి వెళ్ళేదయ్యున్నది. దాని నిమిత్తం ఎవరు బోధించారు? ఒమేగా యేసు వర్తమానికుడు మన యథమాట గురించి బోధించాడు. ప్రైజ్ ది లార్డ్. సంగమా పట్టుకుంటున్నారా ఈ విషయాలు? విషయాలు కనుక మీరు అర్థం చేసుకోకపోతే ప్రార్థన చేయండి. నేను అదే కోరుకుంటున్నాను మీ నుండి. హల్లెలూయా. ఇవన్నీ ప్రవక్త చెప్పిన వర్తమానాలై ఉన్నాయి. మీరు ఎరగవలసిన వారై ఉన్నారు. మొదటి మీ 7వ నెల మొదటి దినమున బూరెల పండుగ వచ్చినది. బూరెల పండుగ వాళ్ళకి ప్రారంభమైనది. బూరెలు స్టార్ట్ అయినాయి. ఇక బూరెలు ఎప్పుడైతే ప్రారంభమయ్యాయో ఇక మీరు చూస్తున్నారు మొత్తం ఎన్ని బూరలు ఉన్నాయి? 7 బూరలు. ఎన్ని బూరలు అయినాయి? 6 బూరలు ఆల్ రైట్ అయిపోయాయి. మీకు తెలుసా ఈ 6 బూరలు కూడా బలిష్ఠుడైన దూత భూమి మీదకి రాక ముందే 6 బూరలు అయిపోయాయి. అంటే 963కి ముందే 6 బూరలు అయిపోయాయి. ప్రైజ్ ది లార్డ్. 6 బూరలు అయిపోయాయి. ఇంకా ఏమున్నది? ఒక్క బూర ఉన్నది. అదే 7వ బూర. ఆ 7వ బూరే 3వ అయ్యో, 3వ ప్రపంచ యుద్ధము. అంటే మనము 2వ ప్రపంచ యుద్ధానికి 3వ ప్రపంచ యుద్ధానికి మధ్యలో ఉన్నాం. అంటే మనం చూస్తున్నాము, ఏం చూస్తున్నాము? 6వ బూరకి 7వ బూరకి మధ్యలో ఉన్నాం. హల్లెలూయా. అంటే 6వ బూర 7వ బూర మధ్యలో బలిష్ఠుడైన దూత యొక్క రాకడలనే. హల్లెలూయా.
దేవుడికి మహిమ కలుగును గాక. బలిష్ఠుడైన దూత యొక్క రాకడ 6-7 బూరల మధ్యలో బూరలు వారిని వాగ్దాన దేశానికి తీసుకెళ్తున్నాయి ఇశ్రాయేలు ప్రజలని. ఇక్కడ మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. వర్తమానంలో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడే విఫలమైపోతున్నారు. వాళ్ళకి ఆల్రెడీ బోర్లు స్టార్ట్ అయినాయి కదా, వాళ్ళకి 6 బోర్లు అయిపోయాయి కదా, ఇంకా ఒక్క బోరే కదా ఉన్నది. హల్లెలూయా. బోరలు వారిని స్వదేశానికి తీసుకెళ్లాయి కదా, ఇశ్రాయేలు ప్రజలని స్వదేశానికి తీసుకెళ్లాయా లేవా? అంజూరపు చెట్టు లేతదై చిగిరించిందా లేదా? అంజూరపు చెట్టు లేతదై చిగిరించడమే బోరలు వారిని తీసుకొని వెళ్ళటం. హల్లెలూయా. మీరు చెప్పండి, అంజూరపు చెట్టు లేతదై ఎప్పుడు చిగిరించిందో? 1948 మే 14. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? దానికి ముందే 2 బోరలు అయిపోయాయి. ఎన్ని బోర్లు? 2 అయ్యోలు. 2 అయ్యోలు. హల్లెలూయా. 5వ బోర, 6వ బోర. హల్లెలూయా. అంటే 1948కి ముందే 2 అయ్యోలు. ఈ అయ్యో గొడవ ఏంటయ్యా అనమాకండి. అయ్యోలు మనకి ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం చివరిలో వస్తాయి. 8వ అధ్యాయం చివరిలో 3 అయ్యోల గురించి అయ్యో 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 ఉంటాయా ఉండవా? మత్తయి సువార్త 24వ అధ్యాయము యేసుక్రీస్తు ముద్రలు తెరిచిన అధ్యాయం. దానికి ముందున్న అధ్యాయమే 23వ అధ్యాయం. 23వ అధ్యాయంలో అయ్యో 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 ఉన్నాయా లేవా? 23వ అధ్యాయంలో అయ్యోలు ఉన్నాయా లేవా? అయ్యోలు బోరలై ఉన్నాయి. అయ్యో గుడ్డి పరిసయుడా నీకు శ్రమ, అయ్యో శాస్త్రులారా మీకు శ్రమ. అయ్యా ఈ పరిస్థితిలో కరెంటు లేదు, ఇబ్బంది పెడుతుంది. ఇది కూడా అయిపోయింది, ఛార్జింగ్ ఇది కూడా అయిపోయింది. హల్లెలూయా. మరి ఎట్లయినా వర్తమానం మీలోకి వెళ్ళాలి. అపవాది దీన్ని ఆపాలని ఎంత ప్రయత్నించినా కానీ వాడు వల్ల కాదు. దేవుడికే విజయం కలుగును గాక. పట్టుకుంటున్నారా? ఈ వర్తమానం మీరు కాన్సన్ట్రేషన్ తో వినండి. చాలా అద్భుతమైన వర్తమానం. హల్లెలూయా. రూతు గ్రంథములో నయోమి ఎవరికి సాదృశ్యమో చెప్పండి? ఇజ్రాయెల్ సంఘానికైనా స్త్రీ సంఘానికి సాదృశ్యమేనా? రూతు గ్రంథంలో నయోమి ఇజ్రాయెల్ సంఘానికి సాదృశ్యం. మరి రూతు ఎవరికి సాదృశ్యం? మోయాబురాలైన రూతు ఎవరికి సాదృశ్యం? అన్యజనుల్లో ఉన్న వధువుకి. ఇక్కడ ఒక ఆమె లేదు, ఉన్నట్టయితే ఆమె ఇలాగనేది. ఆ రూతు ఎవరో కాదు, లేదనేది, నాకే సాదృశ్యం అనేది. ఇక్కడ ఉన్న కొంతమంది బిడియ పడుతున్నారు అర్థానికి. దేవుడికి మహిమ కలుగును గాక. ధైర్యంగా చెప్పాలి. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? ఇప్పుడు మీరు చూడండి, అక్కడ వాళ్ళు బెత్లెహేములో కరువు వచ్చిందని వాళ్ళు ఏం చేశారంటే బెత్లెహేమును వదిలిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళారా అండి? నయోమి పెనిమిటి పేరు ఎలీమెలెకు. నయోమి యొక్క 2 కుమారులు మహ్లోను, కిలియోను, 2 కుమారులు. వెళ్ళిన తర్వాత మరి అక్కడ అది ఎలాగున్నదో చెప్పండి. ఇజ్రాయిలు సంఘం హల్లెలూయా ఎప్పుడైతే మరి ఆమె స్వదేశాన్ని వదిలిపెడుతుందో, ఆ యొక్క స్వదేశాన్ని వదిలిపెట్టిన తర్వాత ఆమె ఇంటి మీదకి ఏమొచ్చినది? శ్రమ వచ్చినది. ఏంటి నయోమి ఇంటి మీదకి శ్రమ రాలేదండి? తన భర్త కోల్పోలేదా? తన 2 బిడ్డలు చనిపోలేదా? మరి శ్రమ వచ్చినది. ఆమె అన్య ప్రాంతానికి వెళ్ళటం ద్వారా శ్రమ వచ్చినది. ఇశ్రాయేలు ప్రజలు కూడా వారు ప్రపంచానికి నలుదిక్కులు వెళ్ళిపోయి ఉన్నారు. వాళ్ళకి కూడా మొదటి అయ్యో, 2వ అయ్యో శ్రమలు వచ్చి ఉన్నాయి వాళ్ళకి.
హల్లెలూయా. ఎంతో మంది కోల్పోయినారు ఇశ్రాయేలు ప్రజలు. ఎంతమంది చనిపోయారో తెలుసా? 5వ ముద్రలో మాట్లాడుతున్నాడు ప్రవక్త. 6,80,00,000 మంది యూదులు చంపబడ్డారు. 68 మిలియన్ల మంది యూదులని ఓచకోత గురి చేసి చంపేసేశారు. నయోమి ఫ్యామిలీ డెడ్, చనిపోయినదా? ఆ బోరల్లో చనిపోయినదా? తర్వాత నయోమి ఆ యొక్క బెత్లెహేములో దేవుడు తన వారిని దర్శించాడని వార్త విన్నప్పుడు ఇప్పుడు తిరిగి ఆమె వెళతా ఉన్నది స్వదేశానికి. అంటే బోరలు ఆమెని ఎక్కడికి తీసుకెళ్తున్నాయ్యా అంటే మోయాబు దేశము నుండి వాగ్దాన దేశానికి బెత్లెహేముకి నయోమిని తీసుకెళ్లినట్లుగా ఇశ్రాయేలు ప్రజలను కూడా ప్రపంచానికి చల్లాచెదురైన ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడికి వెళ్తున్నారయ్యా అంటే వారి యొక్క భూభాగంలోనికి వెళుతున్నారు. బూరలు వారిని వారి భూభాగానికి తీసుకొని వెళ్తా ఉన్నాయి. హల్లెలూయా. 4 నియంతల ద్వారా హిట్లరు, ముస్సోలిని, స్టాలిను, ఐక్మెను 4 నియంతల ద్వారా చంపబడ్డారు యూదులు. మీకు తెలుసా ఇదంతా ఎక్కడుందో? చెప్పండి, ఎక్కడుందో? ఈ 4 దూతల యొక్క 4 దూతలు 4 దిక్కుల్లో నిలబడి 6వ ముద్ర 7వ ముద్ర మధ్యలో ఉన్నాయి ఆ విషయాలు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ఉన్నాయి ఆ విషయాలు. సంగమా, ఈ విషయాలు మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. ఈ విషయాలన్నీ మీరు ఎరగాలనేదే దేవుడి సంకల్పమై ఉన్నది. అందుకే దేవుడు ఈ విషయాలు మీతో పంచుకుంటున్నాడు. హల్లెలూయా. సంగమా, ఈ విషయాలు పట్టుకుందామా? ఇక్కడ మీరు చూడండి, జాగ్రత్తగా పట్టుకోండి. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వారి బోరలు 7వ సంఘకాలంలో బోరలు వచ్చాయి. 4 బోరలు ప్రకృతి మీదకి వెళ్ళిపోయాయి. 5వ బోర, 6వ బోర మొదటి ప్రపంచ యుద్ధం, 2వ ప్రపంచ యుద్ధంలో యూదులు ఊచకోతకు గురైపోయారు, చంపబడ్డారు. ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధం కూడా అక్కడే జరగబోయేది. 3వ అయ్యో కూడా అక్కడే జరగబోయేది. ఎక్కడండి? అది 16వ అధ్యాయంలో చెప్పాడా? హెర్మగెద్దెన్ అనే యుద్ధము ఎక్కడ జరగబోతా ఉందో తెలుసా మీకు? హల్లెలూయా. పట్టుకోండి, జాగ్రత్తగా పట్టుకోండి. హల్లెలూయా. ప్రపంచ దేశాలన్నీ కూడా యెరూషలేము మీదకి దాడి చేస్తాయి, యూదుల మీదకి దాడి చేస్తాయి. హల్లెలూయా. మరలా 3వ ప్రపంచ యుద్ధం అక్కడే జరగబోతా ఉన్నది. దేవుడికి మహిమ కలుగును గాక. అయితే బూరలు వారిని తిరిగి వాగ్దాన దేశానికి తీసుకొని వస్తా ఉన్నాయి. నయోమితో పాటు ఎవరు వచ్చారో చెప్పండి? రూతు కూడా తిరిగి బెత్లెహేముకి వచ్చింది. ఇక్కడ బోయాజు ఒక ఆయనే, 2 బోయాజులు లేరు. ఏమంటే 2 బోయాజులు ఉన్నారా ఏంటి? బోయాజు ఒక ఆయనే. హల్లెలూయా. నయోమిని విడిపించాలన్నా, రూతును పెళ్లి చేసుకోవాలన్నా బోయాజు ఒక ఆయన ఉన్నాడు. ఆ బోయాజే యేసుక్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇశ్రాయేలు సంఘాన్ని విడిపించడానికి, ఆ యొక్క 3వ అయ్య నుండి విడిపించి రక్షించడానికి, ఇక్కడ అన్ని జనుల్లో ఉన్న వధువుని ఆ యొక్క వివాహం చేసుకోవడానికి మన కాలంలో బోయాజు వచ్చాడు. ఇక్కడే మీరు పట్టుకోండి. హల్లెలూయా. బూరలకి ఇదేంటంటే బూరల పండుగ. హల్లెలూయా. ఇదేంటి? పర్ణశాలల పండుగ. పర్ణశాలల పండుగలో మనం చూస్తున్నాము రూతు గ్రంథములో వాళ్ళు బోయాజు, రూతు, నయోమి అందరూ కలిసి ఉంటారు. 1000 ఏళ్ల పాలనలో యేసుక్రీస్తు, అన్ని జనుల్లో ఉన్న వధువు, ఇశ్రాయేలు ప్రజలు అందరూ కలిసి ఉంటారు. అయితే రూతు మాత్రము బోయాజును వివాహం చేసుకున్నది. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? ఇక్కడ అన్య జనుల్లో ఉన్న వధువు మాత్రమే ఈయన వివాహం చేసుకుంటా ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ విషయాలు కొంచెం జాగ్రత్తగా పట్టుకోండి.
ఇక్కడ మొదటి అధ్యాయం రూతు గ్రంథము 1వ అధ్యాయము చూడమ్మా. ఇప్పుడు మీరు రూతు గ్రంథము వైపుకి తిప్పాలని కోరుకుంటున్నాను. ఎక్కడుంటాయో తెలుసా రూతు గ్రంథం? న్యాయాధిపతుల తర్వాత. ఏంటండి న్యాయాధిపతులు ఏంటో తెలుసా? సంఘకాలాలు. సంఘకాలాల తర్వాత వస్తుంది ఋతు. హల్లెలూయా. 7 సంఘకాలాల్లో పట్టుకుంటున్నారా మీరు? మీరు జాగ్రత్తగా పట్టుకోండి. తర్వాత రూతు గ్రంథం తర్వాత ఎమ్మటే ఒక గ్రంథం ఉంది, సమూయేలు గ్రంథం. సమూయేలు గ్రంథంలో డేవిడ్ ఉన్నాడు, దావీదు ఉన్నాడు. నీకు తెలుసా దావీదు 1000 ఏళ్ల పాలనకు సాదృశ్యమై ఉన్నాడు. దావీదు కుమారుడు యేసుక్రీస్తు అయి ఉన్నాడు. అంటే 1000 ఏళ్ల పాలనకి ఇటు సంఘకాలాలకి మధ్యలో రూతు గ్రంథాన్ని పెట్టాడు. ఈ విషయాలు మీరు పట్టుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ మీరు చూడండి 1వ అధ్యాయంలో 6వ వచనం, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశములో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రులను, చూసారా అండి, కోడలు కాదు, ఇద్దరున్నారు. ఎవరా ఇద్దరు తెలుసా? మీరే చెప్పండి. మీరు అక్కడ చెప్తున్నారు, ఇక్కడ చెప్పండి. మీరు అక్కడ చెప్తున్నారు అంటే ఛాయలో చెప్తున్నారు, నిజ రూపంలో చెప్పండి. నిజ రూపంలో చెప్తారా? రూతు ఎవరై ఉన్నారు? బుద్ధిగల కన్యకై ఉన్నది. ఓర్ప ఎవరై ఉన్నదో చెప్పండి. ముద్దు పెట్టుకొని వెనకెళ్ళిపోయి ఉన్నది. ఎంత మాటలో రాలేదామే. పట్టుకుంటున్నారా అండి? దేవుడికి మహిమ కలుగును గాక. వాక్యాన్ని వదిలిపెట్టి వెళ్లే వాళ్ళు ఒక గుంపు అయితే, వాక్యాన్ని హత్తుకునే వాళ్ళు ఒక గుంపు. రెండు ఈ కాలంలో కనపడాలి కదా. ఇది చివరి కాలం అయి ఉన్నది. వాక్యాన్ని హత్తుకునే గుంపు కాబట్టాలి, వాక్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే కాబట్టాలి. ఈ వర్తమానం దగ్గర జరిగే కార్యాలు ఓర్ప ఉండాలి, రూతు ఉండాలి. అయితే ఇజ్రాయేల్ స్వదేశానికి వెళ్తా ఉన్నది, నయోమి స్వదేశానికి వెళ్తా ఉన్నది. మోయాబు దేశాన్ని వదిలిపెట్టేసి ఆ యొక్క దేవుడు వాగ్దానం చేసిన భూభాగానికి వెళతా ఉన్నది. ఆ భూభాగమే బెత్లెహేం అయి ఉన్నది. హల్లెలూయా. ఎప్పుడైతే నయోమి బెత్లెహేమికి వెళ్ళినదో నయోమితో పాటు కూడా రూతు కూడా వెళ్తా ఉన్నది. ఇక్కడ ఒక రూతు ఒక తీర్మానం చేసుకుంటా ఉన్నది. నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, మరణ తప్ప నిన్ను నన్ను వేరు చేసేది లేదు. నువ్వెక్కడ బాధ పెట్టబడతావో నేను అక్కడే బాధ పెట్టబడతావో అది ఒక తీర్మానం చేసుకుంటున్నాను. ఇక్కడ ఈరోజు నీ తీర్మానం అదై ఉన్నది. ఈ వాక్యంతో నీ తీర్మానం అదై ఉన్నది. వాక్యంలో నీ స్థానాన్ని నువ్వు ఎరగవలసిన వాడవై ఉన్నావు. పాస్టర్ గారు ఎప్పుడు పాస్టర్ గారు బోరలు నయోమిని స్వదేశానికి తీసుకొని వెళ్తున్నాయి. అదే టైంలో ఇక్కడ రూతు కూడా ఒక తీర్మానం చేసుకొని ఆ యొక్క నయోమిని హత్తుకొని నయోమితో పాటు ముందుకు వెళతా ఉన్నది. మీకు తెలుసా ప్రారంభ సంఘంలో ఉన్న వారు ఎవరో చెప్పండి? ఇజ్రాయిలేనా? ఇజ్రాయిల్ కాదా అండి? 120 మంది ఎవరు చెప్పండి? వాళ్ళంతా ఇజ్రాయిల్ కారా? ఎవరైనా ఒక్కడైనా అన్యుడు ఉన్నాడా వాళ్ళల్లో? ఎవరు లేరు, అందరూ ఇజ్రాయిలే. అపోస్తలు ఎవరు చెప్పండి? ఇజ్రాయిల్ కాదా? 24 పెద్దలు ఎవరు చెప్పండి? ఇజ్రాయిల్ కాదా? ఎవరైనా ఒక్కడైనా అన్యుడు ఉన్నాడా వాళ్ళల్లో? లేనే లేదా. ఇక్కడే ఉన్నారా? ఇప్పుడు చూడండి, బోరలకి పర్ణశాలలకి మధ్యలో రూతు గ్రంథం 2వ అధ్యాయం ఉంది, రూతు గ్రంథం 3వ అధ్యాయం ఉన్నది. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. పట్టుకుంటున్నారా అండి?
వాక్యాన్ని పట్టుకుంటున్నారా? బోయాజు అంటున్నాడు రూతుతో, అమ్మ వేరొక పొలంలోకి వెళ్ళొద్దు, ఈ వర్తమానం వదిలిపెట్టి వెళ్ళొద్దు, ఈ వాక్యంతో నువ్వు జీవించు, పని కట్టెలను కనిపెట్టు, చేనుకోయి వారిని కనిపెట్టు, వారి వెనకే నువ్వు ఏరుకుంటా ఉండు, నిన్ను ముట్టద్దని పెద్దవారికి, ఆ గొప్పవారేంటి అందరికి నేను ఆజ్ఞాపించాను, పురుషులకు ఆజ్ఞాపించాను, నిన్ను తాకద్దని చెప్పాను. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పట్టుకుంటున్నారా అండి? ఇక్కడైనా మధ్యలోనైనా ప్రకటన 10 వస్తుంది. బోయాజు కళ్ళం దగ్గర ఉన్నాడా? ఆ రాత్రి కాల సమయంలో రూతు వెళతా ఉన్నదా? అక్కడైనా ముద్రలు వస్తా ఉన్నది. 6 కొలల యవల ముద్రలు రూతుకి ఇవ్వబడతా ఉన్నాయా? ముద్రలు రూతుకి ఇవ్వబడితే బోరలు అన్ని ఆ యొక్క నయోమికి ఇవ్వబడి ఉన్నాయి. బోరలు ఎవరికండి? నయోమికి, ఇజ్రాయేల్కి. ముద్రలు ఎవరికి? అన్ని జనుల్లో ఉన్న వధువుకి. ఇప్పుడు ఇక్కడ కొద్దామా 120వ పేరా దగ్గరికి. హల్లెలూయా. సరే చూద్దాం. ఇజ్రాయేలు తమ స్వదేశానికి తిరిగి వచ్చుచున్నారు. ఎవరోళ్ళు? ఇజ్రాయేల్ ప్రజలు. ఇజ్రాయేలు ఒక దేశమని, స్వతంత్ర దేశమని దేవుడు ఏ రోజైతే నిర్ణయించునో ఆ రోజు నుండి ఇంకొక అన్యుడు రక్షించబడడు. ఎందుకని? కృప అనేది అన్ని జనుల నుండి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వాళ్ళు దేశముగా ఉన్నారుగా పాస్టర్ గారు, అంజూరపు చెట్టు లేతదై చిగురిచ్చిందిగా పాస్టర్ గారు. అయితే దేవుడు వారితో వ్యవహరిస్తున్నాడంటవా? ఇప్పుడు ఇక్కడే మెసేజ్ సంఘాల్లో ఫెయిల్ అయింది కొంతమంది. 1948లో వాళ్ళు దేశముగా కూడుకున్నారు. ఇజ్రాయేల్ ప్రజలు దేశముగా వెళ్ళారు. హల్లెలూయా. అంజూరపు చెట్టు లేతదై చిగురిచ్చింది, అవునా? దీనికి ముందు 2 బోరాలు జరిగాయి. 2 అయ్యోలు, 5వ బోర 6వ బోర. మీరు చెప్పండి, సంవత్సరము 1914 నుండి 1900, అది మొదటి అయ్యో. 2వ అయ్యో చెప్పండి. 1939 నుండి 1945 వరకు. అంటే 2 అయ్యోలు అయిపోయిన తర్వాత 1945కి అయిపోయింది కాబట్టి 1948లో వాళ్ళు స్వదేశానికి వెళ్ళారు. హల్లెలూయా. మీరు పట్టుకుంటున్నారా? 1939 నుండి 1945కి ఎన్ని? 2వ అయ్యో, 2వ ప్రపంచ యుద్ధం కూడా అయిపోయింది. హల్లెలూయా. 2 ప్రపంచ యుద్ధాలు అప్పటికే అయిపోయాయి. 6 బోరలు అయిపోయాయి. 6 బోరలు అయిపోయిన తర్వాత వారు ఏమవుతున్నారంటే ఆ బోరలో చంపబడ్డారు కాబట్టి వాళ్ళు తిరిగి స్వదేశానికి వెళ్తున్నారు మిగిలిన శేషం. హల్లెలూయా. ఇక్కడ మీరున్నారా? నయోమి తిరిగి వాగ్దాన దేశానికి వెళ్ళినట్టుగా 1948 మే 14వ తారీఖున దేవుడు వారిని వారు స్వతంత్ర దేశముగా గుర్తించాడు. అయితే గుర్తించినప్పటికీ ఇప్పుడు అన్ని జనులు రక్షించబడటం లేదా? అన్ని జనుల్లో నుండి కృప వెళ్ళిపోయిందంటావా? మీకు రూతు పుస్తకం ఉంది. అక్కడ రూతు పుస్తకంలో నయోమి స్వదేశానికి వచ్చినప్పటికీ బోయాజు నయోమితో వ్యవహరించడం లేదు. ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుడు రూతుతో వ్యవహరిస్తున్నాడు. నయోమి స్వదేశానికి వచ్చిన బోయాజు నయోమితో ఎందుకు వ్యవహరించడం లేదో తెలుసా? రూతు అక్కడ ఉన్నది. రూతు అంతఃపురానికి వెళ్ళాలి. రూతు ఎత్తబాటులోకి వెళ్ళాలి. రూతు ఎత్తబాటులోకి వెళ్ళిన తర్వాత అప్పుడు నయోమితో బోయాజు వ్యవహరిస్తాడు. అదే రూతు గ్రంథం చెప్పింది. ఓ రూతు బోయాజు కలయిక ద్వారా ఓబేదు వచ్చాడు. ఆ ఓబేదు నయోమికి పూర్వీకుడవుతాడని
హల్లెలూయా. ఆ ఓబేదు నయోమికి ఆ ఓబేదు అంటే ఏంటో చెప్పండి. ఆరాధన. ఇక్కడ అన్ని జనుల్లో రూతు దగ్గర ఆరాధన జరుగుతుంది. రూతు బోయాజు కలుసుకోవడం ద్వారాగా ఆ యొక్క సమరయ స్త్రీ దగ్గర చెప్పిన ఆరాధన ఇక్కడ నెరవేర్పు జరుగుతా ఉన్నది. ఆ ఓబేదు వచ్చాడు. ఇప్పుడు ఆ ఓబేదు నయోమికి పోషకుడు కాబోతున్నాడు. అంటే అర్థమేంటో తెలుసా? ఈ వర్తమానం తిరిగి ఎక్కడికి వెళ్తుంది? నయోమి దగ్గరికి. పోషకుడు అంటే భుజించటం. హల్లెలూయా. వాక్యం ద్వారా పోషించటం అంటే నయోమిని పోషించడానికి వర్తమానం వెళ్తా ఉన్నది. ఎప్పుడో తెలుసా? ఈమె ఎత్తబడిన తర్వాత నయోమి వాగ్దాన దేశానికి వచ్చినా కానీ బోయాజు వ్యవహరించటల నయోమితో. కొందరు ఇక్కడే విఫలమై వాగ్దాన దేశానికి వచ్చిన క్షణములోనే అన్యులతో వ్యవహరించడన్నాడు. కాబట్టి ఇదిగో వాళ్ళది మనది మిక్స్ చేస్తున్నారు. హల్లెలూయా. 70 వారాలు ఎప్పుడు స్టార్ట్ అవ్వాలో ఎప్పుడు క్లోజ్ అవ్వాలో అంత ఆయన ప్రణాళికలో ఉన్నది. హల్లెలూయా. రెండు ఒకేసారి జరగవండి. హల్లెలూయా. అందుకే 70 వారాలతో అన్ని జనులకి సంబంధం లేదన్నాడు. ఈమె వెళ్ళిపోవాలి. ఆఖరి అర్ధవారం స్టార్ట్ అవ్వాలంటే 1,44,000 మంది రావాలంటే మోషే ఏలియాలు భూమి మీదకి రావాలి. వాళ్ళకి అర్ధవారం ఉన్నది అక్కడ. అర్థమవుతుందా? ఆఖరి అర్ధవారం అప్పుడు ప్రారంభం అవుతుంది. మీరు చూడండి, ఇజ్రాయేల్ ప్రజలకి యోసేపు ఎప్పుడు బయలుపరుచుకున్నాడు? అసేనతు అంతఃపురానికి వెళ్ళినప్పుడా వెళ్ళక ముందేనా? అసేనతు ఎవరు? అసేనతు అన్నిరాలు. అన్నిరాలంటే అన్ని జనుల్లో ఉన్న వధువు. యోసేపు క్రీస్తుకు సాదృశ్యమైతే పాడింది కదండి శిష్యు గారు. హల్లెలూయా. యోసేపు క్రీస్తుకు సాదృశ్యమైతే అసేనతే మనమై ఉన్నామా? అంతఃపురానికి వెళ్ళడం అంటే ఎత్తబాటికి వెళ్ళడం అయి ఉన్నది. మన యొక్క ఎత్తబాటు అయి ఉన్నది. మన గృహమై ఉన్నది. హల్లెలూయా. వెళ్ళిన తర్వాతే ఇజ్రాయేలుకి తను తాను బయలుపరుచుకున్నాడు యోసేపు. 45వ అధ్యాయంలో కొంచెం ఇక్కడికి వచ్చేద్దాం. 126వ పేర వద్దామా? ఇజ్రాయేలు తమ స్వదేశానికి తిరుగుచున్నారు. ఇజ్రాయేల్ దేశమని దేవుడు ఏ రోజైతే నిర్ణయించునో ఆ రోజు నుండి ఇంకొక అన్యుడు రక్షించబడడు. ఇజ్రాయేల్ దేశము అని దేవుడు ఎప్పుడైతే దాన్ని ప్రకటిస్తాడో ఆ రోజు నుంచి ఇంకొక అన్యుడు రక్షించబడడు. ఇజ్రాయేల్ దేశమైన పిదప అన్ని జనుల కాలం ఏమవుతుంది? ముగియను. నేను ఆ దినాలు కనుగొనగలిగిన ఎడల ఈ యొక్క 70 వారాల ద్వారా దాన్ని నేను నిరూపించగలను. హల్లెలూయా. నేను జ్యోతిష్య శాస్త్రము, పంచాంగము క్యాలెండర్ తీసుకున్నాను, మరియు జూలియర్ క్యాలెండర్ తీసుకున్నాను, జ్యోతిష్యము మరియు రోమన్ క్యాలెండర్ తీసుకున్నాను. వాటన్నిటినీ తీయబోచున్నాను, చదివెదను. వాటిలో ఎక్కడో ఏదో కార్యమున్నది. దానిని గురించి దేవునికి తెలియను, మరియు ఆయన దానిని బయలుపరచగలడు. ఒక్క సంవత్సరములో ఒక సంవత్సరము జూనియర్ క్యాలెండర్ ప్రకారం అయితే ఆ సంవత్సరానికి ఎన్ని రోజులు అంటున్నాడు? 365 రోజుల పావు. 1/4 అంటే పావు, 1/2 అంటే అర, 3/4 అంటే ముప్పావు. హల్లెలూయా. పట్టుకోండి విషయాలు. హల్లెలూయా. 365 రోజుల పావు దినాలు ఉన్నవి నేను ఎరుగుదును. కావున అవన్నీ కలిసిపోయినవి. అయితే సత్యం అనేది ఎక్కడో ఉన్నదండి. హల్లెలూయా. అంత ఎలా ఉంది? క్యాలెండర్ అంతా గజిబిజిగా ఉన్నది. సత్యం అనేది ఎక్కడో ఒక చోట
ఉండే తీరాలి. కొన్ని క్యాలెండర్లు ఏమో 365 అంటాయి, కొన్ని క్యాలెండర్లు ఏమో 365 బావు అంటాయి, రకరకాలుగా ఉన్నాయి. హల్లెలూయా. అయితే సత్యం అనేది వీటి మధ్యలో ఎక్కడో ఉన్నదంటున్నాడు. నేను చూస్తున్నాను, నేటి సంఘాల పరిస్థితి కూడా అలాగే ఉన్నది, గందరగోళంగా లేదా? మీరు చూడండి, బయట సంఘాలకు వెళితే ఒక సంఘం ఒక రకంగా బోధించింది, ఇంకో సంఘం ఇంకో రకంగా బోధించింది, ఇంకో సంఘం ఇంకో రకంగా బోధించింది, రకరకాలుగా ఉన్నాయి. హల్లెలూయా. అదే చెప్తున్నాడు, నేను చూస్తున్నాను అనేక సంఘాలు, అనేక సంఘ శాఖలు, అనేక జనులు ఇట్లు పోవచ్చు. వారిలో కొందరు మరియాకి నమస్కారం చేస్తారు. ఉన్నారా? ఉన్నారు కానీ మరియాకి నమస్కారం చేసేవాళ్ళు లేరా? ఆ గుణదలు గుండు పెట్టించుకొని వచ్చేవాళ్ళు లేరా? ఉన్నారు కదండి. ఏదో దేవుడు మంచి చేస్తారని స్త్రీలకు కూడా వాళ్ళకు వాక్యం గురించిన రెవల్యూషన్ లేక మొక్కుకున్నామని వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి అది తలనీళ్ళు అంటారు, అంటారు తలనీళ్ళు అంటారు. అలాగే ఆ ఎంట్రుకలన్నీ ఇవ్వటం స్త్రీలు పురుషులు. కానీ ఒక స్త్రీ మీదకి ఎప్పుడైతే తల మీదకి మంగళకత్తి వచ్చిందో అప్పుడే ఆ స్త్రీ తన యొక్క పురుషుడిని అవమానపరుస్తుంది. హల్లెలూయా. అమ్మయ్య వచ్చిందండి. ఏం చేస్తుంది ఆ స్త్రీ? అవమానపరుస్తుంది. కాబట్టి స్త్రీ తల మీదకి మంగళకత్తి అస్సలు రాకూడదు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇదన్నీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న విషయాలు, ఆయన కట్టడలు. మీకు తెలుసు కదా అండి, మీరు కొరింథీయులు రాసిన పత్రికలో చదివినా, 11వ అధ్యాయం చదివినా, లేకపోతే పాత నిబంధనలో చదివినా ఇవన్నీ విషయాలు మీకు కనపడతాయి. అయితే ఇక్కడ అంటున్నారు, మేరీకి నమస్కారం చేయొచ్చు, మరియు కొందరు దీన్ని ఆరాధించచ్చు, దానిని లేక వేరే విధముగా సత్యము ఎక్కడో ఉండాలి. హల్లెలూయా. గుంపులు వెళ్తా ఉన్నారు కానీ అక్కడ సత్యం లేదు. సత్యం అనేది ఎక్కడో ఉండాలి, ఎక్కడో దేవుడు ఉండాలి, ఎక్కడో ఒక వర్తమానం ఉండాలి. అనేక అబద్ధ ప్రవక్తలు లేస్తున్నారంటే ఎక్కడో నిజమైన ప్రవక్త ఉండాలి. అనేక అబద్ధ క్రీస్తులు లేస్తున్నారంటే నిజమైన క్రీస్తు ఎక్కడో ఉండాలి. అనేక అబద్ధమైన బోధలు ఉన్నాయంటే సత్యమైన బోధ ఎక్కడో ఒక చోట ఉండాలి. రాత్రి ఉన్నదంటే పగలనేది ఉండాలి. చీకటి ఉన్నదంటే వెలుగనేది ఉండాలి. హల్లెలూయా. మీరు చూస్తున్నారా, ఈరోజు భూమి మీద చాలా అబద్ధ బోధలు ఉండిపోయినాయి, కానీ నిజమైన బోధ ఎక్కడో ఉండాలి. ప్రవక్త ఈ నిజమైన బోధ కొరకు ఆరాటపడుతున్నాడు, ఈ సత్యము కొరకు ఆశ కలిగి ఉన్నాడు. ఆ దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు దృష్టపడుతున్నదని చెప్పినట్టుగా ప్రవక్త కూడా సత్యము కొరకు ఆరాటపడుతున్నాడు. ఇక్కడ వధువు ఉంది, ఆరాటపడే వధువు సత్యాన్ని నెరవేర్చాలని, సత్యము పక్షాన నిలబడాలని చెప్పే ఒక వధువు ఉన్నదా? ఎక్కడో దేవుడు ఉండాలి, ఎక్కడో దేవుడు ఉండాలి. నేను అబద్ధ ప్రవక్తలు లేచి తమకు వివేచన వరం ఉన్నట్లు నటిస్తున్నాను అంటే నటించే నటులు. హల్లెలూయా. కానీ దేవుడు వారికి ఆ వరం ఇవ్వలేదు, కానీ వారు నటిస్తా ఉన్నారు. హల్లెలూయా. లేరా అండి? కొంతమంది అనుకరణ వాళ్ళని పెట్టుకొని నటిస్తా భూమి మీద జీవిస్తా ఉన్నారు వాళ్ళు. హల్లెలూయా. ఆ విధమైన కార్యాలు సంభవించుతున్నవి. ఎక్కడో ఒక చోట నిజమైనది ఉండాలి, దానిలో నుండి కల్పితము అబద్ధమైనవి తయారు చేస్తా ఉన్నాయి. నిజమైనది ఉన్నదాన్ని కాబట్టే అబద్ధమైనవి వచ్చాయి. నిజం లేకుండా అబద్ధమైనవి రావు. అబద్ధ క్రీస్తులు ఉన్నారు అని నీకు నిశ్చయత ఉంటే నిజ క్రీస్తు ఎక్కడో ఉండాలి. అబద్ధ ప్రవక్తలు ఉన్నారు అని నువ్వు తెలుసుకున్నావంటే నిజ ప్రవక్త ఎక్కడో ఉండాలి. ఆ నిజ ప్రవక్తను నువ్వు ఎరగాలి, అప్పుడు నువ్వు సత్యంలో నడవగలవు. హల్లెలూయా. మరి ఈ పేరతో మనం క్లోజ్ చేద్దామండి. సాయంకాలం చూద్దాం కంటిన్యూషన్ వర్తమానం. ప్రజలు శారీరకంగా ఉండు భక్తి గల వారమని తలంచుకుంటూ అరుచుచు మరి ఆ విధమైన కార్యాలు చేయుచు మరి వెలుపలికి వెళ్ళి లోకరీతిగా
అంటే లోక విధంగా జీవించుటను నేను చూస్తున్నాను. హల్లెలూయా. సంఘాల్లో కేకలు పెడతా ఉన్నారు, అరుస్తా ఉన్నారు, కానీ వాళ్ళ జీవితం దగ్గరికి వచ్చేదానికే ఆ ఆదివారం అయిపోయిన తర్వాత మిగతా రోజుల్లో మరలా వాళ్ళు లోకంలోకి వెళ్ళిపోతా ఉన్నారు, లోకరీతిగా జీవిస్తా ఉన్నారు. ఇది నా మాట కాదు, ప్రవక్త చెప్పిన మాట. హల్లెలూయా. లోకం యొక్క ప్రవర్తనతో జీవిస్తా మేము దేవుని కుమారులం, దేవుని బిడ్డలం, మేమే ఎత్తబడే వరమని చెప్పుకుంటా ఉన్నారు. ప్రవక్త అంటున్నాడు ఆ యొక్క 7వ ముద్ర అనే వర్తమానంలో లక్షల మంది ప్రజలు మేము రక్షించబడ్డామని అనుకొని ఆయుధమునకు మేతగా వెళ్ళబోతున్నారని ప్రవక్త 7వ ముద్రలో చెప్తున్నాడు ఆ విషయం. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకరీతిగా వాళ్ళు జీవించుచు మేము రక్షించబడ్డాం అనుకుంటా ఉన్నారు. ఎక్కడో ఒక చోట స్వచ్ఛమైన పరిశుద్ధాత్మ ఉండాలి. నటించే వాళ్ళు ఉన్నారంటే నిజమైన వాళ్ళు కూడా ఉండాలి. అదే ప్రవక్త అంటున్నాడు. జనులు మతమును పొంది ఉన్నట్లుగా నటిస్తున్నారు, మతపరమైన భక్తి చేస్తా ఉన్నారు. అసలైన భక్తి చేసేది ఎక్కడో ఒక చోట ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మీరు చూస్తున్నారా? హల్లెలూయా. దైవ భక్తి గలవారుగా ఉండుటకు ప్రయత్నించడం నేను చూస్తున్నాను. యథార్థంగా దేవుడిని ఎక్కడో ఉన్నాడని నాకు తెలియను. ఎక్కడో స్వచ్ఛమైన ఆత్మ ఉండుట వల్ల దాన్ని అనుసరించి, దానికి అనుకరణ చేసి, దాని పోలికలో సత్యమైనది ఒకటి వేషధారణ చేస్తా ఉన్నది. పట్టుకుంటున్నారండి? సత్యమైన దాని నుండి వేషధారణ వస్తా ఉన్నది. సత్యము నుండి అబద్ధముగా నటించే వాళ్ళు ఎలా వస్తున్నారో, నిజ ప్రవక్త వచ్చాడంటే అబద్ధ ప్రవక్తలు ఎలా వస్తున్నారో, నిజ క్రీస్తు వచ్చాడంటే అబద్ధ క్రీస్తులు ఎలా వస్తున్నారో, నిజమైన వెలుగున్నదంటే చీకటి ఎలా వస్తా ఉన్నదో, మరి ఇవన్నీ దేవుడు ప్రవక్త మాట్లాడుతా ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడో ఒక చోట ఒక నిజమైన ఒక వ్యక్తి, ఒక నిజమైన జనం, ఒక నిజమైన సంఘం, ఒక దేవుడు ఉండవలెను. ఎక్కడో ఒక నిజమైన దేవుడు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడో ఒక చోట సత్యం అనేది ఉండుట వలన దానిని అనుకరించే పోలికలు వచ్చుచున్నవి. సత్యం లేకుండా అనుకరణ వస్తుందా? ఏమండి, ఇప్పుడు 200 నోటు డూప్లికేట్ చేస్తారు, 100 రూపాయల నోటు డూప్లికేట్ చేయొచ్చు, 500 రూపాయల నోటు డూప్లికేట్ చేయొచ్చు. మరి 300 చేయగలరా? అసలు 300 రూపాయల నోటు ఉంటేగా 200 రూపాయల నోటు 100 రూపాయల నోటు కలుపుకోవాలి 300 అవ్వాలంటే. అలాగే 2 నోట్లు కలుపుకోవాలి. ఒక్క నోటుగా 300 రూపాయల నోటు తయారుందా? లేనప్పుడు డూప్లికేట్ యాడ్ నుంచి వచ్చింది. ఒరిజినల్ ఉంటేనే డూప్లికేట్ వస్తుంది. హల్లెలూయా. అదే ప్రవక్త మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అనుకరణ భక్తులు ఉన్నాయంటే నిజమైన భక్తి కూడా ఎక్కడో ఉండాలి. అసత్యమైన బోధలు ఉన్నాయంటే సత్యమైన బోధ కూడా ఎక్కడో ఉండాలి. ఈ అంతా చెప్పుకుంటా ప్రవక్త వస్తా ఉన్నాడు. ఎక్కడో ఒక చోట ఒక నిజమైన కార్యము ఉండవలెను అంటున్నాడు. ఈ రోజు ఆ నిజమైన కార్యం దగ్గరికి మనం వచ్చాం. ఆ నిజమైన కార్యాన్నే మనం కలిగి ఉన్నాం. ఆ నిజమైన ఆరాధనే మనం జరిగిస్తున్నాం. మనము భ్రమలో లేము. ఇప్పుడు సంఘ శాఖలన్నీ భ్రమలో ఉన్నాయి, కానీ మనం దాని నుండి విడిచి బయటకు వచ్చేసి ఉన్నాం. సంఘమా, ఈ వర్తమానం పట్టుకుంటున్నారా? మరి సాయంకాలం దీన్ని కంటిన్యూషన్ చేద్దాం. 129వ పేర